రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము మానవ రీతిగా చూసుకున్నప్పుడు అన్నిటికంటే గొప్ప ప్రేమగా తల్లి ప్రేమను చెప్తాం. ఎందుకంటే తల్లి ఒక బిడ్డను నవమాసాలు మోసి ఆ బిడ్డకు జననం ఇవ్వటం ద్వారా తాను పునర్జన్మ పొందినట్లే. ఎందుకంటే ఆమె ప్రాణాలకు ముప్పు ఉంటుంది. మరి అలాగ నవమాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి ఎంతో ప్రేమగా చూస్తుంది, ఎంతో ఆదరిస్తుంది. అయితే అలాంటి తల్లి కంటే కూడా నేను మిమ్మల్ని ఎక్కువగా ఆదరిస్తాను అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక తల్లి ఆదరించినట్లు నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను. ఇంకొక చోట అంటాడు, తల్లిదండ్రులు విడిచినను నేను నిన్ను విడవను అంటాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటేను నా ప్రేమ గొప్పది అని వేరొక చోట మనకు లేఖనముల ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఆదరణకర్తగా మన యొద్దకు వచ్చి ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. ఏ సమస్య అయినా సరే మనల్ని ఆదరించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఇంకా తల్లిదండ్రులకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది మనం చేసే చెడ్డ కార్యాలను బట్టి. మరి అప్పుడు వారైనా ఏదైనా కొంచెం కోపం చూపించవచ్చేమో, కానీ మన దేవుడు కోపము చూపించిన ఆదరణ మర్చిపోడు. ఆదరణకర్త ఆయన పేరు కాబట్టి అలాంటి ఆదరణ ఆయన తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూనే ఉంటాడు. అందువల్ల మనము ఆయనను ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఉంటే ఆయన తన యొక్క ప్రేమను మన పట్ల చూపిస్తూ ఆ ఆదరణను ఆయన ఎల్లప్పుడూ కూడా కనపరుస్తూనే ఉంటాడు. అలాంటి ఆదరణ మనం పొందుకుంటున్నాము కాబట్టి మనము ధైర్యముగా ఉండాలి. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఇంకా యెరూషలేము అనగా సంఘము, ఇప్పటి సంఘముగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని సంఘములో నీవు ఆదరణ పొందుతావంట. నీకు ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి కృంగిపోయిన స్థితి ఉన్నా సరే నీవు మందిరానికి వస్తే నెమ్మది పొందుతావు, ఆదరణ పొందుతావు. నీ బాధలు అన్నీ కూడా నీకు దూరం అవుతాయి. అందుకే దేవుడి యొక్క సన్నిధి అనేది మనకు చాలా ప్రాముఖ్యము. దేవుని సన్నిధానంలో సమస్తము మనకు సమకూడతాయి. ఆ దేవుని సన్నిధానం మనలను విడిచిపెట్టదు. ఆ దేవుని సన్నిధానం మనలను ఆశీర్వదిస్తూనే ఉంటుంది, ఆదరిస్తూనే ఉంటుంది, ఉన్నతముగా మనలను నిలవబెడుతూనే ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం, ఆయన శక్తిని నమ్ముదాం, ఆయన యొద్దకు వద్దాం. ఆయన ఇచ్చే ఆదరణను సంపూర్ణంగా మనమందరము కూడా పొందుకొని ఆయన నామాన్ని ఘనపరుద్దాము, ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలయ్యా. ఇదిగో గొప్ప దేవుడవు, కనికరము చూపువాడవు, అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే ఆదరణకర్తవు. మరి ఇదే విధముగా తల్లి ప్రేమించినట్లు ఆదరించినట్లు ఆదరిస్తాను, అంతకంటే ఇంకా ఎక్కువగా ప్రేమించి ఆదరిస్తానని మీరు మాకు సెలవిచ్చిన వాక్యమును బట్టి నీకే వందనాలు. అవునయ్యా, మీరు నమ్మదగినటువంటి దేవుడు, నిశ్చయముగా మీరు ఆదరించేటువంటి దేవుడు. అందుకే మీరు ఎల్లప్పుడూ ఆదరించటానికి ఆత్మరూపంలో ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముణ్ణి మా అందరిలో కూడా స్థిర నివాసము చేసేలాగా ఉంచిన గొప్ప దేవుడవు. మరి ఆదరణకర్త సహకారంతో అన్ని విషయాలలో మేము ఆదరింపబడి ఇతరులను కూడా మేము ఆదరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మరి నాయన నీ యొక్క సంఘంలో వచ్చేటువంటి ఆదరణ మేమందరము పొందుకునేటట్లు ఎల్లప్పుడూ సహవాసంలో సంఘముతో తండ్రి ఐకమత్యంతో మేమందరము ముందుకు సాగి గొప్ప గొప్ప కార్యాలు చేయునట్లు నీ గొప్ప ఆదరణ మేము పొందుకొని అనేకులను ఆదరించి మరి నీ యొక్క మందిరం వైపు నడిపించేటట్లు మాకు అలాంటి జ్ఞానాత్మను కూడా అనుగ్రహించి నడిపించి మీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ ఘనత ప్రభావములు సదాకాలము మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.